వెల్కమ్ టు ఎం5 గార్డెనింగ్. ఈరోజు వీడియోలో అయితే మన గార్డెన్లో మొక్కలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది. మన ఛానల్లో గార్డెన్కి సంబంధించిన విషయాలు అయితే నాకు తెలిసినవి మీకు షేర్ చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ కనబడుతున్నది అయితే బీర మొక్క చూడండి. కింద ఆకులన్నిటికీ ఇప్పుడే పురుగు అటాక్ అవుతున్నట్టు ఉంది. అందుకే నేను కింద ఆకులన్నిటిని తీసేస్తున్నాను. ఇలా ఆకులు తీయటం వల్ల మనకి కొంచెం పురుగు అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇంకా ఇక్కడ పైన వచ్చేసి నేను బీర మొక్కకైతే 3G కటింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం పైన ఉన్న టిప్స్ అనేవి కట్ చేయటం వల్ల సైడ్ నుంచి కొమ్మలు వచ్చేసి మనకి పంట దిగుబడి అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి కీరాదోస మొక్క చూడండి పురుగు ఎలా అటాక్ అయిందో. ఇప్పుడు ఈ శీతాకాలంలో అయితే పేనుబంక అనేది బాగా వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఆ ఆకులన్నిటిని తీసేసి మన గార్డెన్కి దూరంగా పడేసేయాలి. చూడండి ఈ విధంగా నేనైతే ఎక్కడెక్కడ వచ్చాయి అవన్నీ చూసేసి తీసేస్తున్నాను. ఇంకా ఇవి పాకటానికి కూడా రెడీగా ఉన్నాయి. ఇంకా వీటికి సపోర్ట్ ఇచ్చేసి పైకి అయితే పాకించాలి. నెక్స్ట్ నేను వీటికి మొక్కలకైతే ఈరోజు గోమూత్రం అయితే స్ప్రే చేస్తున్నాను. ఈ గోమూత్రం అనేది మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకు పెస్టిసైడ్గా ఉపయోగపడుతుంది, ఇంకా ఫెర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుంది. నేనైతే ఈరోజు మొక్కలకి స్ప్రే చేస్తున్నాను. దీంట్లో మొక్కలకు కావాల్సిన యూరియా అనేది మనకు గోమూత్రంలో అయితే ఉంటుంది. దీనివల్ల మొక్కలు కూడా చాలా గ్రీనిష్గా ఉంటాయి. చూడండి ఈ విధంగా. ఈ గోమూత్రానికి గాఢమైన వాసన ఉంటుంది కాబట్టి ఇది మనం స్ప్రే చేసినప్పుడు ఆ వాసనకి పురుగులు అనేవి అటాక్ అవ్వకుండా ఉంటాయి.